హాయ్! ఏంటండి బాబు భానుడి బగబగలు మరీ ఇంత దారుణంగా ఉన్నాయి. మార్చ్ ఎండింగ్ కూడా రాకుండానే ఇంత ఎక్కువగా ఉన్నాయి ఎండలు. మీ సైడ్ కూడా ఇలాగే ఉన్నాయా? కిచెన్‌లోకొచ్చి వంట చేద్దామంటేనే చాలా అసలు భయమేస్తుంది. టూ మచ్ ఆఫ్ స్వెట్ అనమాట. ఏంట్రా బాబు ఇది మెడలో ఏదో యేసుకొని తిరిగేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. వంట చేసేటప్పుడు ఏసీ యేసుకుందాం అంటేనేమో కరెంట్ బిల్ ఇంత పొడుగొస్తుంది. ఫ్యాన్ యేసుకుందాం అంటేనేమో స్టవ్ ఆగిపోతుంది. అందుకని చెప్పని ఒక నెక్ ఫ్యాన్ కొనుక్కొని మెడలో తగిలించుకున్నాను. ఓకే. వంట చేసినంత వరకు అది బానే పనిచేస్తుంది. స్వెట్ ఏం పట్టట్లేదు. అంత చిరాకు కూడా ఏం లేదు. గాలైతే బాగానే వస్తుంది. అండ్ నెక్స్ట్ నా డైట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు రోస్ట్ చేసిన 1 కప్ ఆఫ్ మకానా, 1 కప్ ఆఫ్ గ్రేప్స్, ఒక కాసిరెక్కాయ, 4 గార్లిక్ గీ రోస్ట్ చేశాను అండ్ కర్రీ లీవ్స్. ఫ్రూట్స్ ఎలాగో మన బాడీకి చాలా మంచిది. గీ రోస్ట్ చేసిన గార్లిక్ అయితే ఎసిడిటీని దూరం చేస్తుంది. ఘీ కూడా చాలా మంచిది కదా హెల్త్కి. కర్రీ లీవ్స్ అయితే హెయిర్కి చాలా మంచిది. ఇంకా ఫుల్ మకానా తెలిసిందేగా, అన్ని రకాలుగా బాడీకి చాలా చాలా మంచిది. అందుకే నా డైట్లో ఈరోజు ఇవి ప్రిఫర్ చేశాను. మీ సైడ్ కూడా ఎండలు ఇలాగే ఉన్నాయా? కామెంట్ చేయండి.